నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు మార్కులు మాత్రమే ముఖ్యం కాదు, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల అంకితభావంతో పాటు అవసరమైనప్పుడు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండే విద్యార్థుల అవసరం ఈ దేశానికి ఉంది. పుత్తూరు సిద్ధార్థ విద్యా సంస్థల రజతోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని పార్టీలు కలిసి వచ్చి అభివృద్ధికి సహకరించాలి. ఆకివీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ స్పీకర్ ట్రిబులర్. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షునిగా కందుల భానుప్రసాద్ యాదవ్ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి కారుమూరి, శాసనమండలి చైర్మన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాక. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రం. లడ్డూ ప్రసాదంపై 45 ఏళ్ల ఇండస్ట్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి కారుమూరి. విద్యార్థులకు మార్కులు మాత్రమే ముఖ్యం కాదని, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల అంకిత భావంతో పాటు అవసరమైనప్పుడు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండే విద్యార్థుల అవసరం ఈ దేశానికి ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు సిద్ధార్థ్ విద్యా సంస్థల రజతోత్సవ సంబరాల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం చిన్న మొక్కగా మొదలై నేడు 10,000 మందికి పైగా విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతున్న మహావృక్షంగా సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఎదగడం అభినందనీయమన్నారు. సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ 25వ వసంతాల వేడుకలకు వేదిక మీద ఆశీనులైనటువంటి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కొండూరు అశోక్ రాజు గారికి, సోదరి ఇందిరావేణి గారికి, ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపాల్స్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, జనార్దన్ రాజు గారికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, సిల్వర్ జూబిలీ వేడుకల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు 2001లో స్థాపించబడినటువంటి ఒక విద్యా సంస్థ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ 25 వసంతాలు పూర్తి చేసుకుని వేళ పెద్ద ఎత్తున సిల్వర్ జూబిలీ వేడుకలు చేస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో నేను ముఖ్య అతిథిగా మీ అందరి ముందు కూడా ఉండేటువంటి అవకాశం రావడం నాకు అదృష్టంగా అయితే నేను భావిస్తూ ఉన్నా. ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి గారి యొక్క కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం నారాయణవనం. అటువంటి నారాయణవనంలో, అటువంటి కళ్యాణం జరిగినటువంటి ప్రాంతంలో చెంతను ఉన్నటువంటి ఏదైతే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తూర్పు కనుమల మధ్య ప్రకృతి ఒడిలో ఇటువంటి అందమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంగణంలో మీరంతా విద్యను అభ్యసించడం అనేది మీరంతా కూడా అదృష్టముగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఏదైనా ఒక విద్యా సంస్థలో చదువు కొనసాగించేటప్పుడు ఆ విద్యా సంస్థ యొక్క రిప్యుటేషన్, ఆ విద్యా సంస్థ యొక్క క్వాలిటీ కూడా చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. ఇవాళ 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి విద్యా సంస్థ ఈ ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థగా, ఒక క్వాలిటీ ఉన్నటువంటి విద్యా సంస్థగా ఎదిగింది అంటే గత 25 సంవత్సరాలుగా దీని వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో శ్రీ అశోక్ రాజు గారు, వారి సతీమణి ఇందిరావేణి గారి యొక్క కృషిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేళ 25 సంవత్సరాల అనంతరం మనం ఉన్నాం. అయితే ఒక విద్యా సంస్థని నెలకొల్పి ఆ విద్యా సంస్థని ఈ స్థాయిలోకి తీసుకురావాలంటే దాని వెనకాల ఉన్నటువంటి కృషి కానీ, పట్టుదల కానీ మనంతా కూడా ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విద్యా సంస్థను నెలకొల్పడం చాలా సులభమైనటువంటి విషయం. అంటే ఆ విద్యా సంస్థను ఒక సుదీర్ఘ కాలం పాటు కొనసాగించి అదొక క్వాలిటీ ఉన్నటువంటి విద్యా సంస్థగా కనుక తీర్చిదిద్దాలి అంటే దాని వెనకాల ఒక కఠోరపరమైనటువంటి పరిశ్రమ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గ్రహించాల్సినటువంటి అటువంటి కఠోరమైనటువంటి పరిశ్రమ కేవలం వ్యాపార పరంగా కాకుండా క్వాలిటీ పరంగా విద్యా సంస్థను తీర్చిదిద్దాలి. మన విద్యా సంస్థలో ఒక నాణ్యమైనటువంటి విద్యని అందజేయాలనేటువంటి ఆలోచనతో కొనసాగించారు. కాబట్టి ఈవేళ ఈ ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ విద్యా సంస్థ సంపాదించగలిగింది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతుంది. ఎందుకంటే ఈవేళ వ్యాపారాత్మకంగా చాలా కళాశాలలు ప్రారంభమయ్యాయి దేశంలో, రాష్ట్రంలో.
ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. అయితే మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎవరైతే వ్యాపార దృక్పథంతో విద్యా సంస్థలు ప్రారంభించారో వారందరూ కూడా తర్వాత కాలంలో కళాశాల నిర్వహణలో ఫెయిల్ అయ్యారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల ఇంజనీరింగ్ కళాశాలను మూతపడిపోయి ఉన్నటువంటి విషయాన్ని మనం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఈ విద్యాసంస్థ దాదాపు 13 అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులతో, మరొక 5 డిప్లొమా కోర్సులతో, ఏదైతే ఎంబీఏ ఎంసీఏ లాంటి కోర్సులతో దాదాపు 10,300 మంది విద్యార్థులతో విరాజిల్లుతున్నది అంటే ఈ విద్యా సంస్థలో ఉన్నటువంటి క్వాలిటీ ఆధారంగా మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని, ఈ విద్యా సంస్థల నిర్వహణలో ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వారు చూపెట్టినటువంటి కఠోరమైనటువంటి శ్రమ కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థుల యొక్క సహకారం కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఒక దాదాపు 55 ఎకరాల విస్తీర్ణం, ఒక అందమైనటువంటి ప్రకృతి ఒడిలో ఈ విధంగా కళాశాలను నిర్వహించడం, ఆ కళాశాలలో మీరంతా కూడా విద్యను అభ్యసించేటువంటి అవకాశం, ఇందులో వ్యాపారాత్మక కోణం కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా విద్యని అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో 2001లో విద్యా సంస్థ ప్రారంభమైతే ఈవేళ 25 సంవత్సరాల అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థగా విరాజిల్లుతున్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరాజు, యాక్చువల్గా ఆయన షెడ్యూల్ చాలా హెక్టిక్గా ఉన్నింది, బిజీగా ఉన్నింది. ఈరోజు ఆయన ఈ టైంకి వైజాగ్లో ఉండాలి. కానీ ప్రధానమంత్రి గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాని మీద అన్నీ కూడా సవివరంగా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీడియా ద్వారా అది ప్రజలందరికీ చేరాలనే ఉద్దేశంతో కేంద్ర గౌరవ మంత్రులందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దానిలో భాగంగా శ్రీనివాస్ వర్మ గారికి విశాఖపట్నానికి చెప్పారు. అక్కడ కొంచెం కార్యక్రమాలు, హోమాలు అయ్యి ఉన్నాయి. 7వ తారీఖు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను చెప్తాను మళ్ళీ మీకని ఒక 3 days బ్యాక్ సమాజంలో మనకి ఇలాంటి వక్తలు ఆ కంఠాన్ని చూస్తుంటారు మీరు, కంచు కంఠమైంది. అలాంటి వారు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. సో వారు వచ్చి వెళ్ళి అమ్మవారు పుట్టి పెరిగి పెళ్లి చేసుకున్న ప్రాంతం ఇది అని ఆ గుడికి వెళ్ళి దర్శించుకొని పూజ చేసి ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి వారు చెప్పినటువంటి మాటలు, మంచి మాటలు అన్నిటికీ మన సిద్ధార్థ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు ఇంత ఈ షెడ్యూల్లో వచ్చి శ్రమ తీసుకున్నందుకు, ఇబ్బంది పెట్టినందుకు అన్యదా భావించవద్దని కోరుకుంటూ, మళ్ళీ మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వారికి వారి వ్యక్తిగత సిబ్బందికి. ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని పార్టీలు కలిసి వచ్చి అభివృద్ధికి సహకరించాలని ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆకివీల్లోని పలు రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ముస్లిం కాంప్లెక్స్ పక్కన ఉన్న గంగానమ్మ డ్రైన్ కాంక్రీట్ నిర్మాణానికి డాక్టర్ బిలాల్ సహకారంతో నిర్మించే క్లోజర్ డ్రైన్కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, ఆకివీల్లో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించేందుకు త్వరలోనే భారతీయ విద్యా భవన్స్ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆకివీడు మండల పార్టీ మాజీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, టౌన్ పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, గొంట్ల గణపతి, కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత శేషుబాబు, నేరెళ్ల ప్రసన్న అయ్యప్ప, తోటవాసు, బాలాజీ, ఎండీ అజ్మల్తో పాటు కూటమి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆకివీడు పట్టణంలో గతంలో మనం ఒక 25 పనులు ప్రారంభించాం. లింకింగ్ రోడ్లు, డ్రైనేజీలు. అందులో ఈరోజు ఒక 5 కార్యక్రమాలని మనం పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే డాక్టర్ బిలాల్ గారు కూడా వారి నిధుల నుంచి ఎప్పటి నుంచో మరి ఒక కచ్చా డ్రైన్ లాగా ఉన్న ఆ 200 మీటర్ల పొడవు ఉన్న ఆ డ్రైన్ని కాంక్రీట్ డ్రైన్గా మార్చి ఆ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చేస్తున్నారు. ఆ స్ఫూర్తితో
ఇంకా ఎక్కడ కాంక్రీట్ డ్రైన్లు లేకుండా అలా ఉన్నాయో అవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రజల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో త్వరితగతిన పూర్తి చేసుకుని మనకి రాబోయే 6 నుంచి 7 నెలల కాలంలో ఉప్పుటేరు మీద కొత్త బ్రిడ్జ్, ఆ బైపాస్ రోడ్ అంతా కూడా పూర్తయ్యేలాగా నిరంతరం కాంట్రాక్టర్స్తో టచ్లో ఉండి వాళ్ళకి ఎటువంటి అవంతరాలు లేకుండా ల్యాండ్ ఇష్యూస్ ఉంటే కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ సకాలంలో అందేలాగా చేసి ఆల్మోస్ట్ యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు కూడా అవుతున్నాయి. ఆ ఫ్లైఓవర్ ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి బైపాస్ రోడ్ అయ్యే టైంకి ఆకువీడు పట్టణాన్ని ఒక నిజమైన లివబుల్ నివాసయోగ్యంగా ఉండే ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దాలనేది మా సంకల్పం. అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా ఒక మాట మీద అభివృద్ధికి కష్టపడి ఎక్కడ ఎటువంటి ఆక్రమణలు ఉన్నా పార్టీలకు సంబంధం లేకుండా అన్ని ఆక్రమణలు కూడా మన ఊరిని మనం అద్భుతంగా ఎవరైనా చూస్తే ఇటువంటి చోట మనం ఉండాలి అని అనిపించుకునే విధంగా ఈ పట్టణాన్ని మనం అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్దాం. ఖచ్చితంగా అవుతుంది. అన్ని సమస్యలు కూడా రాబోయే 5-6 నెలల్లో పూర్తయ్యే విధంగా ప్రణాళిక అయితే సిద్ధంగా ఉంది. ప్రజల సహకారంతో పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షునిగా కందుల భానుప్రసాద్ యాదవ్ ఇతర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ యాదవులు సమాజంలోని అన్ని వర్గాల వారితో సఖ్యతగా ఉంటారని అన్నారు. పిల్లల్ని విద్యావంతులు చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. తొలుత పీపీ రోడ్ బ్రిలియన్స్ పెట్రోల్ బ్యాంక్ వెనుకన నూతనంగా నిర్మించిన జిల్లా యాదవ సంఘం కార్యాలయాన్ని కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ఆనంద ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు లాకా వెంగళరావు, ఉక్కుసూరి గోపాలకృష్ణ, చెదరబోయిన శ్రీనివాసరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు గొలగాని సత్యనారాయణ, పట్టణాధ్యక్షులు కొండ్రు శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పేపెటి పెద్దిరాజు, రాష్ట్ర కార్యదర్శి గొరిపతి త్రినాథ్ బాబు, పెద్దింటి శ్రీను, వి తాతాజీ, పచ్చిగొళ్ల సోమేశ్వరరావుతో పాటు పెద్ద ఎత్తున యాదవులు పాల్గొన్నారు. బద్దలైందా యాదవుల యొక్క మరి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుపుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ ఈ విధంగా అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో బాలు చాకచక్యంగా అందరికీ ఏ కష్టం వచ్చినా న్యాయం చేయగల మనిషి అని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా మరి ఆఫీస్ ఓపెన్ చేసాం. తర్వాత ర్యాలీగా ఫస్ట్ టైం మరి భీమవరం చరిత్రలో యాదవులు ఇంత పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా పాల్గొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరింత బాగా నిర్వర్తించినట్టు బాలు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అతను మంచి మన యాదవులకి బిడ్డలకి అందరికీ కూడా పూర్తి సహకారంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అలాగే వెంకటరావు కూడా ఉన్నారు. ఆయన కూడా చక్కగా అవగాహన ఉన్న వ్యక్తి. మరి అలాగే రాష్ట్రం అంతా కూడా రౌండ్ చేసిన వ్యక్తి. ప్రతి ఒక్కరితోటి ప్రతి వాళ్ళతోటి ఏ రకంగా చేయించాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి లాకా వెంకటరావు కూడా ఉన్నారు. అలాగే మన గోపాలకృష్ణ గారు, సిద్ధల శ్రీనివాస్ గారు, ఇక మన నాయకులు బుజ్జి, వీళ్ళందరూ కూడా చాలా ఎత్తులు ఉన్నారు. వీళ్ళందరూ సహకారంతో మరి బాలు మంచి
మన యాదవులకి చేయడానికి ఏ మాత్రం కూడా సంకోచం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక భావం కాదు న్యాయం, మీ అందరికీ న్యాయం ఒక మాట మీద వచ్చి నడిచినప్పుడే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ రోజున ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క సంఘ కార్యక్రమాన్ని జరుపుకోవడం శుభదాయకం. ఎందుచేతంటే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఐక్యతగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఎదుగుతున్నాము, ఎదగాలి అనేటటువంటి ఒక సంకల్పమే ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడానికి కారణం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి వర్గం ఏదైతే ఉందంటే కనుక ఈ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గం. మాతో పాటు కలిసినటువంటి ఈ సంఘ సభ్యులు అప్పాజీ గారు కానీ లేకపోతే సత్యనారాయణ గారు కానీ అనేక మంది అన్నదమ్ముల భావంగా మరి ఎక్కడ కూడా ఈరోజు వరకు అన్ని కులాలు ఏదో ఒక రకమైనటువంటి ఘర్షణలో ఉన్నాయి తప్ప ఇక్కడ ఉండేటటువంటి యాదవ సామాజిక వర్గం ఎక్కడా కూడా ఎటువంటి మరి వివాదాలకి వాలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అంత సామరస్యంగా జీవించేటటువంటి ఈ సమాజానికి లేకపోతే ఈ వర్గానికి ఈ రోజున భానుప్రసాద్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం అంటే ఆ యొక్క స్థితిని మనం పాడు చేయకోకుండా ఇంకా మన సమాజం యొక్క గౌరవాన్ని, మన కులం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈ యొక్క సంఘం పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. పురాణం ఆధారంగా గుర్తింపు పొందినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి, ఇతిహాసాల ఆధారంగా కొన్ని కులాలు, చరిత్ర ఆధారంగా కొన్ని కులాలు, సామాజికంగా వచ్చినటువంటి మార్పుల వల్ల ఉత్పన్నమైనటువంటి కొన్ని కులాలు ఉండగా భారతదేశ హైందవ సాంప్రదాయ సంస్కృతులకి ఆధారంగా ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కులాల్లో అతి ప్రధానమైనటువంటి కులం యాదవ కులం అనేటువంటి విషయాన్ని సమాజంలో ఉండుతున్నటువంటి అనేక వృత్తుల్లో మనిషితో పాటు మనుగడ సాగించేటటువంటి పశు పాలకులు కాపాడేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఈ ఆధునిక సమాజంలో మనిషి దేనికి ఆధారంగా జీవిస్తాడంటే రెండింటి ఆధారంగా జీవిస్తాడు. ఒకటి నీటి ఆధారంగా భూమి, రెండు పశువు ఆధారంగా ప్రాణి. ఈ రెండు ఆధారంగా జీవిస్తారు. ఇట్టి ప్రాణుల యొక్క సంరక్షణ చేసేటటువంటి అతి కీలకమైనటువంటి కులమే ఈ యాదవ కులం అనేటువంటి విషయం. మనకంటూ నేనున్నాను అని చెప్పేసి భానుప్రసాద్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షుడిగా పదవి స్వీకరించడానికి ముందుగా వారు వచ్చినందుకు ఈ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకంగా వారికి మీ అందరి దగ్గర అభినందనలు తెలియజేస్తూ, సోదరులారా, ఈ యొక్క భారతదేశమే కాదు అఖండ భారతదేశం. అఖండ భారతదేశం అంటే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాను, అదేవిధంగా బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే టిబెట్, మయన్మార్, కందహార్, ఇటువంటి అనేక దేశాలు కూడా పూర్వం భారతదేశంలో అఖండ భూభాగం. మరి ఇంత పెద్ద దేశం భారతదేశం, అన్ని కులాల వాళ్ళు కూడా భగవద్గీతను అనుసరించి ఈరోజు దేశాన్ని అనేక దేశాలను పరిపాలిస్తుంటే భగవద్గీత ఈ ప్రపంచానికి మూల గ్రంథం. అటువంటి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణుడు భగవాన్ పొలములో పుట్టి మనం ఎందుకు భగవద్గీత చదవలేకపోతున్నాం, మన చరిత్ర ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆయన యాదవులతోటే కాదు మగతోటి ఉండాలని. నిజంగా తణుకులో 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరూ వాడు, అందరూ మనిషి, అందరితోటి కూడా కలిసే ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన పొదుపు తట్టి మాట్లాడడం జరుగుతుంది. మరి ఆయనకి అంత అతిమైన ప్రేమ బీసీలు అంటే ఎప్పుడు కూడా ఆయన బీసీలను లెక్కించారు. మరి అన్ని పదవులు ఆయన చేయడానికి కారణం మన బీసీలే. అంచేత మనందరూ కూడా ఖచ్చితంగా మన యాదవ సంఘాన్ని, యాదవుల్ని అభివృద్ధి పరిచే విధంగా మన భానుప్రసాద్ గారికి మనందరూ కూడా తోడ్పడి మనం ఆయన వెనకాల నుండి మనం దీన్ని ఇంకా కూడా బలోపేతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అధర్మం పెట్టినప్పుడు ధర్మాన్ని నడిపించడంలో
నాలుగు పాదాల ధర్మాన్ని నడిపించడంలో మరి ఇన్ని తరాల వారిన శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి భగవద్గీత ఏదో ఉందంటే అది యాదవ కులాన్ని చెప్పి పుట్టుకొచ్చిందని చెప్పి సభాపూర్వకంగా నేను ఈ కార్యక్రమం చూస్తుంటే నాకైతే చాలా ఉక్కిపిక్కిగా ఉంది. ఇంత ఆనందంగా జరుగుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. మన చరిత్ర గురించి చెప్పారంటే మీ అందరికీ తెలిసిందే, కానీ సమయం కాబట్టి రెండే మాటలు చెప్తాను నేను. మన యాదవ చరిత్ర లేని యుగం లేదు. ప్రతి యుగంలో మన యాదవ చరిత్ర ఉంది. ద్వాపర యుగ కర్త శ్రీకృష్ణుడే మన యాదవ అవడం, మన యాదవ మన యొక్క పూర్వజన్మ సుకృతం అంటున్నాను. చాలా మంది రఘువీరారెడ్డి యాదవ్ లాంటి వారందరూ ఉన్నారు. వారందరికీ కూడా మన యాదవ జాతి తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు చెప్పాలి. ఎందుకు అని అంటే ఈ రోజు నన్ను నమ్మి ఇక్కడకు వచ్చినటువంటి నా యాదవ జాతి సోదరులందరికీ, యాదవ ముద్దు బిడ్డలందరికీ, యాదవ యూత్ మొత్తం అందరికీ నా శిరస్సులు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేనెవరో ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రయాణం ప్రారంభించినప్పటికీ కొంతమంది పెద్దలు నా నేచర్ తెలిసి నన్ను నమ్మి నువ్వు చేయగలవు, నువ్వు సమర్థులు, పర్లేదు ముందుకు నడు అని వెన్ను తట్టి ముందు నిలబెట్టారు. కొంతమంది నన్ను నమ్మి ఎప్పుడైతే ముందు పెట్టారో నేను భయపడ్డాను. ఎందుకంటే ఇంత నమ్మకం నన్ను ముందు పెడుతున్నారు, నేను చేయగలనంటే మన యాదవ కమ్యూనిటీలో ఉండి మన యాదవ సంఘం ఎంతో ఈ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారం ఎల్లప్పుడూ నాకు ఇలాగే ఉండాలని, నేను మీకోసం పనిచేస్తానని, నాతో పాటు ఇంత టీం మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది అని ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ప్రధాన కార్యదర్శిగా మీ యొక్క పదవి తీసుకెళ్ళడానికి బాగు ప్రసాద్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రమని, లడ్డూ ప్రసాదంపై 40 ఏళ్ల ఇండస్ట్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. భీమవరం రాయలంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తిరుమల స్వామివారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని సంవత్సరం నుంచి ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని, పవన్ కళ్యాణ్ మెట్లు కడిగేశారని, డ్రెస్ కూడా మార్చేశారని, నాగబాబు దేవుడే లేరని చెప్పిన వ్యక్తే ఇప్పుడు మాట్లాడుతున్నారని, ఇది సినిమా కాదని మీ యాక్టింగ్ అంతా సినిమాలో చూపించండి, ప్రజలపై అల్లర్లు సృష్టించకండి అంటూ హితవు పలికారు. తప్పు చేసి ఉంటే శిక్షించండి అంటూ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని, సిట్ అధికారులు జంతు కొవ్వు, చేప ఆయిల్ లేదని తేల్చడం జరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో వచ్చిన డైరీలే అమల్లో ఉన్నాయని, కొత్తగా ఏమీ రాలేదని, చంద్రబాబుకు ఇష్టం వచ్చినట్లు ఉండకపోతే వాళ్ళని పంపించేస్తారని అన్నారు. జగన్ను అణగదొక్కాలని చూడటం తప్ప ఏమీ చేయలేరని, ఫ్లెక్సీలు వేసి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా నాయకులు కించపరుస్తున్నారని అన్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు ముక్కును నేలకు రాసుకుని స్వామివారిని క్షమాపణ కోరాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు, ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు, ఏఎస్ రాజు, కామన్ నాగేశ్వరరావు, కోడే యుగంధర్, జల్లా కొండయ్య, చవ్వాకుల సత్యనారాయణ, పాలవెల్లి మంగ తదితరులు పాల్గొన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి మరి ప్రజలందరికీ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా కొలిచే, అందులో ముఖ్యంగా స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదం చరిత్ర నుంచి కూడా ఆ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆ కొండ దర్శనం చేసుకొచ్చి ఆ ప్రసాదాన్ని తెచ్చుకుని మళ్ళీ సాటర్డే మళ్ళీ ఇక్కడ స్వామికి దండం పెట్టుకుని ప్రతి ఇంటి చుట్టుపక్కలందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా దాన్ని భావించి తీసుకుంటారు. దానికోసం ఎదురు చూస్తారు. అటువంటి
లడ్డు ప్రసాదం మీద సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి 45 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో దుర్మార్గంగా, అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం కోసం ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకున్నారంటే అసలు ఆ దైవం పట్ల మీకేముందని చెప్పి నేను అడుగుతున్నా. ఆ ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు మాంసం, చాపాయిలు కలిసిందని చెప్పి 1.5 year నుంచి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆ పరమ పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని తీసుకునేది వాళ్ళు ఒక అడుగు వెనక్కేసే విధంగా ప్రజల్లో ఒక రకమైన ఇది కల్పించే విధంగా మీరు ప్రచారం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగేశారు, సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడేశారు, ఆయన డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నారు. నిన్నో మొన్న చూసాం ఆయన తమ్ముడు గారు కూడా సనాతన ధర్మంలోకి వచ్చేసారు. అంతకుముందు ఆయన ట్విట్టర్లో అన్నిటిలో కూడా అసలు దేవుడు లేడు, దేవుణ్ణి ఉరితీస్తానన్న వ్యక్తి, దేవుణ్ణే ఉరితీస్తానన్నాడు ఆయన. అటువంటి వ్యక్తి కూడా సనాతన ధర్మంలోకి వచ్చేసారు. అంటే ఇది సినిమా కాదు బాబు, యాక్టింగ్ మీరు సినిమాల్లో చేయండి, ఈ వాస్తవాల్లోకి వచ్చి మాట్లాడుతూ నేర్చుకోండి. ఎందుకంటే ప్రజల మనోభావాల మీద ఆధారపడి ఉంది. మీకు భక్తి లేకపోవచ్చు, అంతకుముందు మీరు చెప్తారు మీ ఫాదర్ గారు మరి దీపంలో సిగరెట్ వెలిగించుకునేవారని, భక్తి లేదని. సరే మీ ఇష్టం, అది మీ నమ్మకం అది. కానీ ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నది మా మీద రుద్ది ఆపాదించడం మంచిది కాదని అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి అల్లరి చేస్తున్నారు, ఈ 1,00,000 లడ్డూలని అయోధ్యకి పంపించారని దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఇవి భరించలేక సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. న్యాయం చేయండి, అవసరమైతే శిక్షించండి తప్పు చేసుంటే అని. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఏదైతే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆ సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఇక్కడ కావాలని మరి సోమవారిని అడ్డం పెట్టుకుని బురద జిమ్ముతున్నారు, ఇటువంటిది తేల్చండి మీరని చెప్తే సుప్రీంకోర్టు సిబిఐని మరి ఎంక్వైరీకి వేస్తే సిబిఐ సిట్ కింద సిబిఐ వస్తే దాంట్లో ఒక 2 పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ ఆఫీసర్స్ కూడా ఉంటాం, వాళ్ళ కలిపి దీన్ని వెనక్కి తీసే కార్యక్రమం చేసి ఏసీపీ కోర్టుకి సబ్మిట్ చేస్తే ఇందులో జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, అలాగే చేప ఆయిల్ లేదు అని తేల్చటం జరిగింది. ఇవాళ అదిగా క్లియర్గా ఇచ్చినప్పుడు ఇవాళ భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి. ఇవాళ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవుణ్ణి కొలిసే వాళ్ళందరూ కూడా ఎంత మనోవేదనకి గురయ్యారు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటానికి, దాన్ని మళ్ళీ ఇది చేయటానికి 2 సంవత్సరాలు అయిపోతుంది. అసలు ఈ డైరీ ఎక్కడి నుంచి వచ్చింది? మీ టైములో వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, బోలే బాబా డైరీ, మీ టైంలో వచ్చిన డైరీలే కదా ఈ కంటిన్యూ అవుతున్నాయి. మీరప్పుడు 276 రూపాయలు కిలో ఎలా ఇవ్వగలిగారు? తర్వాత 320 రూపాయలు చేశారు, తర్వాత 336 రూపాయలు చేసినట్టున్నారు. ఈ కంపెనీల్ని చాలా, ఈ బోలో బాబా డైరీని 37 ట్యాంకర్స్ రిజెక్ట్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అది బ్లాక్ లిస్ట్లో కూడా పెడతాం జరిగింది. మరి మీరు మీ టైంలోనే వాళ్ళని తీసుకొచ్చారు కదా, ఏదైతే సింగాలు ఉన్నారో అప్పుడు ఈవోగా ఆ టైంలో వచ్చిన ఈ బోలే బాబా డైరీ, మళ్ళీ ఆ సింగాల్నే మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారు, మళ్ళీ ఆ సింగాల్నే పంపించేయటం జరిగింది. ఏదైతే మరి ఆ ఈవోగా గతంలో మరి ఉన్న అతన్ని కూడా మీరు పంపించేయటం జరిగింది. అంటే మీ ఇష్టానుసారంగా నడవకపోతే, మీరు రాసిచ్చింది చదవకపోతే మీరు పంపేసే కార్యక్రమం చేస్తారన్నమాట.
గోమాంసం, గోహత్య, బ్రహ్మహత్య మహాపాతకం అన్నారు. కలపని నెయ్యి గురించి మాట్లాడతారు, కలవలేదని వచ్చిన దాని గురించి మాట్లాడతారు. నిర్దాక్షణ్యంగా 12,000 గోవులు అంటే 1,85,000 కేజీల గోమాంసం అంటే 12,000 గోవుల మాంసం. అది పట్టుకున్నది, పట్టుకొని ఎంత వెళ్ళిపోయింది ఎంత. దీని గురించి మీ నోరు పెగలదేంటని అడుగుతున్నాను నేను. గోవుల్ని లారీల్లో తీసుకెళ్తుంటే గోరక్ష సంరక్షణని లారీ మీద ఆపేస్తారే, మరి ఇక్కడ అన్యాయంగా మూలాలు తనిఖీ అని చెప్పారు. ఏదైతే మీరు వైజాగ్లో పట్టుకున్నదో మూలాలు తణుకు నుంచి అని చెప్పారు. దాన్ని ఇవాళ యథేచ్ఛగా కనీసం నామ్స్ లేని ఫ్యాక్టరీ 2.5 ఎకరాల్లో ఉన్న షెడ్లు అద్దెకు తీసుకుని దాన్ని నడిపించేస్తానికి మీకేంటని చెప్పి అడుగుతున్నాను. దీని మీద మీరు నోరు ఎప్పుడేంటని అడుగుతున్నాను నేను. ఆ చుట్టుపక్కల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి గారికి వాళ్ళందరూ బస్సు వేసుకెళ్ళి లెటర్ ఇచ్చారు. ఆడమగ చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చారు. అక్కడ దాని గురించి మాట్లాడరే. ఈ పాలు ఇన్ని గోవుల్ని కట్ చేస్తా ఉంటే పాలు ఎక్కడి నుంచి వస్తుంది, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వాటిని సంరక్షించిన బాధ్యత మీకు లేదా? వాటిని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? మీరు ముందు దాని గురించి మాట్లాడింది. మీరు నెయ్యి గురించి, లడ్డు గురించి ఇప్పటికే పాపం పెరిగిపోయింది. మీరు మాట్లాడే అర్హత లేదు. ఆ దేవుడు క్షమించడం మిమ్మల్ని. భీమవరం పేద ప్రజల కళ అయిన 100 పడకల ఆసుపత్రి పనులు నత్తనడకన సాగుతున్నాయని పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకెం సీతారాం అన్నారు. శనివారం 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమవరం ప్రజలే కాకుండా కృష్ణా జిల్లా నుంచి కూడా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ ఉంటారని అన్నారు. అలాంటి ఆసుపత్రి పూర్తి చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులను నత్తనడకన సాగిస్తున్నారని అన్నారు. త్వరితగతిన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన మన భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రి 2024లో చేపట్టారు. ఇది సుమారు ఒక 28 నుంచి 30 కోట్ల లోపు ఈ కాంట్రాక్ట్ అప్పుడు సెలెక్ట్ చేశారు. ఇదంతా మొత్తం భీమవరం ప్రజలేంటి చుట్టుపక్కల అందరూ కూడా బాగా ఉపయోగపడుద్ది. 100 పడకల హాస్పిటల్ మనం ఎక్కడ ఇంకా కాకినాడ వెళ్ళక్కర్లేదు లేదు, లేకపోతే విజయవాడ కూడా మన వెళ్ళవసరం లేదు. ఏ డాక్టర్ ఏదైనా ఆపద వస్తే వెంటనే మనకి విజయవాడ కానీ లేకపోతే కాకినాడ కానీ ప్రభుత్వ ఆసుపత్రి. ఇది సుమారు 100 పడకలు అంటే రోజుకి ఎంతో మంది, వేల మందికి ఉపయోగపడే హాస్పిటల్. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా పక్కన కృష్ణా జిల్లా కుత్తివిని, ఆ బొంటిమిల్లి దగ్గర నుంచి కూడా మనకి భీమవరం హాస్పిటల్ వైద్యం బాగుంటది, ఓపీ బాగుంటది అని చెప్పి చాలా మంది కూడా ఈ హాస్పిటల్ చూస్తున్నారు. వెంటనే ఈ బీజేపీ కూటమి ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమి ప్రభుత్వం, అలాగే వైసీపీలో కూడా అలా 1 సంవత్సరంలో పూర్తి చేస్తున్నారు. అప్పుడు కూడా వాళ్ళు కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎంతో మందికి, కొన్ని వేల మందికి ఉపయోగపడే ఈ ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే లేకపోతే కనుక మేము ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా ఈ పూర్తయ్యే వరకు కూడా మేము ఆందోళన చేపడతామని చెప్పి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.